పొట్లకాయ కొబ్బరి ఫ్రై కోసం బాణలు పెట్టేసుకున్నాము. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 4, 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఆల్రెడీ మనం పొట్లకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. అదేవిధంగా ఒక చెప్ప కొబ్బరి కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేగిపోయింది. దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, కూరకు సరిపడా కారం వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయ వేసేసుకుంటాము. ఇదే మూమెంట్ లో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తామండి. సాల్ట్ పెద్దగా ఎక్కువ పట్టదు, చూసుకుని వేసుకోవాలి. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేస్తే మంచిగా మగ్గిపోతుందండి. ఈ లోపు నేను కొబ్బరి పీసెస్ని కూడా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. మంచిగా మగ్గిపోయింది. చాలా లేతగా ఉందేమో, చాలా ఫాస్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి తురుగుని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒక హాఫ్ చిప్ప వాడాను. పొట్లకాయ వచ్చేసి మీడియం సైజ్ పొట్లకాయ అండి. ఇంకంతే మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి ప్లేస్లో మీరు నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది.